ఆహాహాహా. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి సార్. ఈ గెటప్ లో మీరు సూపర్ గా ఉన్నారు సార్. ఇష్టం లేకపోయినా ఇలాంటి పనులన్నీ చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు చారి? ఇందులో మెసేజ్ ఏముంది సార్? మేడం గారి కోసం చేస్తున్నారు. ఈ టైంలో మీ మీనాక్షి ఉంటే చాలా సంబరపడిపోయేది కదా. అవును సార్. నీకెంత శాడిజం చారి. పక్కోడు చెడిపోతుంటే సెలబ్రేషన్స్ చేసుకుంటావా? అదేంటి సార్ అలా అనేసారు? ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు, పెళ్లి చేసుకున్న అమ్మాయి టార్చర్ పెడుతుందని మరికొందరు, మధ్యలో మీలాంటి వాళ్ళు. ఛాలెంజ్లు చేయాల్సిన మన సొసైటీ సెక్యూరిటీని వెతుక్కోవటం మన దౌర్భాగ్యం చారి. సార్ పూజకంతా సిద్ధమైనట్టుంది, వెళ్దామా? ఫస్ట్ ప్లేస్ కోసం ఎన్ని తిప్పలు చారి? నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా తమరి గోత్రనామాలు చెప్పండి. సూర్యదేవర జయసూర్య పైడిపాలగోత్రం. పైడిపాలగోత్రోద్భవస్య సూర్యదేవర జయసూర్యానామధేయస్య యజమానస్య సహకుటుంబానాం సమాత్రికస్య క్షేమస్థైర్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్య విరుద్ధ్యర్థం పూజాం కరిష్యే. అయ్యా తమరిప్పుడు చేయబోయే దోష నివారణ పూజ పేరు చండీ ప్రదక్షిణ నమస్కారం అంటారు. అలనాడు పార్వతీదేవి పరమేశ్వరుని మనువాట్టం కోసం సప్త సముద్రాల నుంచి సప్త నదుల నుంచి పవిత్ర జలాలను 14 కలశాలలో తెచ్చి బంగారు కలశంలో ఆ జలాల్ని సంప్రోక్షణ కావించి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ్ల జలం అనబడే పంచామృతాన్ని ఆ కలశంలో కలిపి ఆ హిమగిరుల్లోన కైలాస పర్వతానికి 3 అపసవ్య దిశలో ప్రదక్షిణ చేసి శివలింగాన్ని ఆ యొక్క ప్రధాన కలశంలోని పంచామృతాన్ని అభిషేకించింది.